హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా అలానే ఈజీగా అయిపోయేటువంటి గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా చేసేయచ్చు ఈ గుత్తి వంకాయని. మసాలా తయారు చేసుకుంటే చాలండి. దానికోసం మనము ముందుగా ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని వీటిని స్టవ్ మీద పెట్టి ఆయిల్ ఏమీ వేయకుండా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి. ఇలా వేగిన వీటిల్ని మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి చల్లగా ఆరనివ్వాలి. ఈలోగా మళ్ళీ స్టవ్ మీద అదే కళాయి పెట్టి మనం కొంచెం పల్లీలు, ఎండు కొబ్బరి తీసుకొని వేపుకోవాలండి. వాటిని మరీ ఎక్కువ ఫ్లేమ్ మీద కాకుండా ఫ్లేమ్ తగ్గించుకొని సిమ్లో పెట్టి వేపుకొని అదే ఉల్లిపాయలు వేసిన మిక్సీ జార్లో వీటిని కూడా వేసుకోవాలి. అలానే ఇందులో కూరకు సరిపోయేంత కారం, పసుపు, ఉప్పు, ధనియాల పౌడర్, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా ఉంది కదా. దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. ఈ మసాలా పేస్ట్ చూడండి ఇలా ఉంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం వేరే గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని మంచిగా కడిగి కొంచెం సేపు నానబెట్టి రసం తీసి అయితే పక్కన పెట్టుకున్నానండి. చింతపండు పులుసు చూడండి చిక్కగా తీసుకున్నాను. దీన్ని పక్కన పెట్టుకొని కొంచెం మనం రెడీ చేసుకున్నటువంటి మసాలాలో వేసుకొని కలుపుకోవాలి. మరీ ఎక్కువగా అవసరం లేదు, కొంచెం గట్టిగా ఉంది కాబట్టి లూజ్ చేసుకోవాలి ఈ పేస్ట్ని. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో సాల్ట్ వేసి వాటర్ పోసుకొని మనం వంకాయలు కట్ చేసుకుందాం. ఈ గుత్తి వంకాయల్ని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని వంకాయల్ని కూడా కట్ చేసుకుందామండి. కట్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ ఉంది కదా, ఇప్పుడు నేను ఈ వంకాయల్లో కూర్చే విధంగా ఈ పేస్ట్ని అయితే కూర్చుకోవాలన్నమాట. అన్ని వంకాయలకి కూడా ఇదే విధంగా చేయాలి. మనం పెట్టిన పేస్ట్ అనేది ఈ వంకాయల్లో మసాలా అంతా కూడా ఈ వంకాయల్లోకి మంచిగా ఇనికిపోతుంది. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలన్నీ కూడా వేసి గంటెతో తిప్పకుండా చూడండి నేను ఎలా తిప్పుతున్నానో ఈ విధంగా తిప్పుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి ఒక 5 మినిట్స్. 5 నిమిషాల తర్వాత చూడండి కొంచెం మగ్గినాయి కదా. మళ్ళీ ఒకసారి తిప్పుకొని కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకొని ఇలా మూత పెట్టినట్టయితే ఆ కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడా ముక్కలకి పట్టి చాలా మంచి స్మెల్ వస్తుందండి. మళ్ళీ ఒకసారి తిప్పుకొని ఇప్పుడు అవి వేగాయి. మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ ఉంది కదా, అది ఈ వంకాయల్లో వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 5 to 10 మినిట్స్ మంచిగా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. చూడండి ఎంత బాగా ఉడికిందో. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి కొత్తిమీర వేసుకొని ఇలా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడైతే రెడీ అయిపోయింది కర్రీ. చూసారా వంకాయ ఎలా ఉందో. ఇలా చూస్తుంటే కాయ నోట్లో వేసుకొని తినేయాలనిపిస్తుంది కదా. మరి మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.